హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ కాంపిటేటివ్ సమ్స్ని పరిశీలిద్దాం. మరి మొట్టమొదటి ప్రశ్న, ఒక సంఖ్యలో 5/8 వంతు 40 అయితే ఆ సంఖ్య ఏది? ఇప్పుడు ఈ 5/8 అనే భిన్నం లేదా ఫ్రాక్షన్లో 5 అనేది ఇచ్చిన 40ని సూచిస్తుంది, 8 అనేది మొత్తం సంఖ్యని సూచిస్తుంది. కావున 5ని 40కి ఈక్వల్ చేసినప్పుడు 5 భాగాలు 40 అయితే అనగా ఒక భాగం 8 అవుతుంది. ఆ విధంగా మరి మొత్తం భాగాలు 8 భాగాలు కాబట్టి 8 8 64 అయితే ఆ సంఖ్య 64 అనేది మనకు ఆన్సర్. అదేవిధంగా ఈ యొక్క ప్రశ్నను కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒక తరగతిలో 5/12 వంతు విద్యార్థులు బాలికలు. ఆ తరగతి నందు గల బాలుర సంఖ్య 105 అయితే ఆ తరగతి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? లెక్కలో బాలికల గురించి ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఏమని? బాలికలు 5/12 మంది ఉంటారు, 5/12 వంతు ఉంటారు అంటే బాలురు అప్పుడు ఎంత అవుతారంటే ఈ 5కి 12కి మధ్యన గ్యాప్ లేదా డిఫరెన్స్ 12 నుంచి 5 తీస్తే 7 అంటే 12 మందిలో 5 బాలికలు అయితే మిగతా 7 బాలురు. ఆ విధంగా 5/12 అనేది బాలికలుగా సూచిస్తే మరి బాలురు లెక్కలో ఇవ్వలేదు, కానీ మనం కనుక్కోవాలి. ఎందుకంటే బాలురు సంఖ్య ఇచ్చాడు కనుక లెక్కలో మనం బాలురు యొక్క ఫ్రాక్షన్ కనుక్కుంటే ఆన్సర్ సింపుల్గా వేయగలం. అయితే మరి 7/12 అనేది బాలులు అయితే 7 భాగాలు అనేవి మరి ముందు లెక్కలో చెప్పినప్పుడు పైనున్న సంఖ్య ఇచ్చిన యొక్క వాల్యూని సూచిస్తుంది, కిందనున్న హారంలో ఉన్న 12 అనేది మొత్తం సంఖ్యను సూచిస్తుంది. కావున 7 భాగాలు 105 అయితే మరి 12 భాగాలు 180 అవుతుంది. మరి ఆ యొక్క తరగతి నందు మొత్తం విద్యార్థుల సంఖ్య 180. అదేవిధంగా మరొకసారి ఇంకొక ప్రశ్నను కూడా మనం చూద్దాం. ఒక సంఖ్యలో 3/5 వంతు 72 అయితే అదే సంఖ్యలో 2/3 వంతు ఎంత? ఈ యొక్క ప్రశ్నలో చిన్న ట్రిక్ కానీ మనం ఫాలో అయితే కాంపిటేటివ్ దృష్ట్యా చాలా ఫాస్ట్గా ఆన్సర్ వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 3/5 అనే ఫ్రాక్షన్, 2/3 అనే ఫ్రాక్షన్స్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా సింపుల్గా మెథడ్ యూజ్ చేసి ఆన్సర్ వేయచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3 9, 2 5 10. ఇప్పుడు ఇచ్చిన విధంగా ఆ 9ని 72కి ఈక్వల్ చేస్తే 9 ఎప్పుడు 72 అవుతుంది? 8తో గుణించేటప్పుడు. అంటే 9 భాగాలు 72 అయితే మరి 10 భాగాలు 80 అవుతుంది. సేమ్ దీని ఆల్టర్నేట్ క్వశ్చన్ ఇంకొకటి కూడా పరిశీలిద్దాం. ఒక సంఖ్యలో 5/8 వంతు 240 అయితే అదే సంఖ్యలో 2/3 వంతు ఎంత? మరి సేమ్ ఆ యొక్క రెండు ఫ్రాక్షన్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేసినప్పుడు 5 3 15, 2 8 16. మరి ఇప్పుడు ఈ 15కి 240ని ఈక్వల్ చేస్తే ఎప్పుడు అవుతుంది? ఇంటూ 16 చేత గుణించేటప్పుడు. కాబట్టి 15 భాగాలు 240 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 16 చేస్తే. మరి 15 భాగాలు 240 అయితే మరి 16 భాగాలు, మరి 16ని 16 చేత గుణించేటప్పుడు 16² 256. సింపుల్గా ఆన్సర్ వేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.